జై బాలయ్య, జై బాలయ్య, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఉమ్మడి కృష్ణా జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మించిన గొప్ప నేల మన కృష్ణా జిల్లా. దివ్యసీమ ఉప్పెన్న వచ్చినప్పుడు జోలు బట్టి ప్రతి గడప దొక్కి కృష్ణా జిల్లా ప్రజలకి నిలబడిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జిల్లా వాళ్ళకి ఐటీ తెలుసు, ఇంకో పక్కన వ్యవసాయం కూడా చాలా బాగా తెలుసు. మన నియోజకవర్గం అవనిగడ్డ. అవనిగడ్డ అనేది తెలుగుదేశం పార్టీ అడ్డా. పార్టీ ఆవిర్భావం నుంచి 7 సార్లు మనం గెలిచాం. 6 సార్లు తెలుగుదేశం పార్టీ జెండా పైన గెలిచాం. మన జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ జెండాతో మనం కైవసం చేసుకున్నాం. 7 సార్లు మనం గెలిచామంటే వేదిక మీద ఉన్న పెద్దలు మేము కాదు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కష్టం ఉంది. ప్రతిపక్షంలో ఇక్కడికి వచ్చా, ఆనాడు మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మటుకు భయపడలేదు. నాడు నేడు ఎప్పుడు మన నినాదం ఒకటే, తగ్గేదే లేదు. నేను ఎప్పుడొచ్చినా ఒక ప్రేమతో నన్ను మీరు పలకరిస్తారు. వాస్తవంగా యువగలం పాదయాత్రలు నేను ఈ ప్రాంతానికి రాలా. ఇక్కడున్న పెద్దలు చాలామంది వచ్చి కలిసి నన్ను అడిగారు. ఆనాడే చెప్పాను, నా అవసరం లేదబ్బా, మీరు ఎట్టుకో గెలుస్తారు, చాలా బాగా కష్టపడుతున్నారు, వెళ్ళి పని చేయండి అని చెప్పా. ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడికి నేను వెళ్తానని చెప్పా. నేను యువగలం పాదయాత్రలో చెప్పా, బూతుల శాఖ మార్చులు ఉండేవాడు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టేవాడు ఒక మంత్రి ఉండేవాడు. ఇంకోడు కూడా మనందరి తల్లి భువనేశ్వరి అమ్మని అవమానించేవాడు ఒకడు ఉండేవాడు. నేను ఆనాడు చెప్పా, ఎర్ర బుక్కులో రాసుకుంటున్నా, ఎవడిని వదలబెట్టనని ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నా. అన్నీ చేశాను అన్నట్లు, చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. కృష్ణా జిల్లా నుంచి నాయకులు వచ్చారంటే అబ్బా సభాష్ అనేవారు. అలాంటిది 2019 నుంచి 24 మధ్యన బూతులు మాట్లాడే నాయకులు వచ్చారు, మహిళల్ని అవమానించే నాయకులు వచ్చారు. దానివల్ల మన కృష్ణా జిల్లా పరువు పోయింది. ఇది ప్రజలకి మనందరం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 2025లో జరిగిన మహానాడులో మారుతున్న కాలానికి పార్టీ ఐడియాలజీలో కూడా కొంత మార్పు రావాలని నేను ప్రతిపాదించా. 6 శాసనాలు తీసుకొచ్చాం. దాంట్లో తొలి శాసనం కార్యకర్తలే మా అధినేత. మీ అందరూ చూశారు, మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు కింద కూర్చున్నారు, రాష్ట్రంలో ఉన్న అనేక మంత్రులు కింద కూర్చున్నారు. మన జాతీయ అధ్యక్షులు పక్కన కూర్చుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మార్పు మన దగ్గర మొదలవ్వాలి. వేదిక పైన ఉన్న మేము కానీ, వేదిక ముందున్న మీరు కానీ భూమిపైన మనం శాశ్వతం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ అనేదే శాశ్వతం. వ్యవస్థని బలోపేతం చేసేదానికి మనందరం అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది. మనందరం చూసాం, ఒక తోట చంద్రయ్య వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టే వదిలేస్తానని చెప్పారు. మెడ పైన కత్తి పెట్టి మరీ చెప్పారు. ఆయన తోట చంద్ర ఒకే మాట అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయారు.
ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, చట్టాల్ని సవరణ చేశాం. ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి శాసనసభలో ప్రవేశపెట్టాం. ఆ చట్టాన్ని కౌన్సిల్ తీసుకెళ్తే వైకాపా నాయకులు తిరస్కరించారు. నేను వదలబెట్లా, రాజ్యాంగం నాకు బాగా తెలుసు, అందుకే రెండోసారి పెట్టా. వాళ్ళు ఆపలేకపోయారు. తోట చంద్రయ్య కొడుక్కి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా? మా తాత ఇప్పుడు కూడా మీసాలు అలానే మెయింటైన్ చేస్తాడు. మంజుల గారు, విజయవాడకు చెందిన చెనుపాటి గాంధీ గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. గాంధీ గారు అయితే ఒక కంటి చూపు కూడా పోయింది. ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది పోరాడారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించే రోజులు మనందరం చూసాం. మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ యువగలం పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి చెప్పిన, నేను ఆగను రాబా, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని. నేను అనుకునేవాడిని నా పైన చాలా బాగా కేసులు ఉన్నాయి, 23 కేసులు ఉన్నాయి అనుకున్నా. తర్వాత మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. మనవడా నీకేమన్నాయి అబ్బా, నా పైన 96 కేసులు నేను. ఆయన అబ్బా 96 కేసులే గొప్ప అనుకున్నా. తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణలో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ గారు, ఇప్పుడు కేంద్రంలో మంత్రి గారు. ఆయన ఇంటికి భోజనంగా వస్తే నేను ఏదో నవ్వుతాను, అన్న ఎన్ని కేసులు? ఏం పెద్ద లేదబ్బా 107 కేసులు నేను. అంటే ఎంత కష్టపడ్డారు, ఎంత పోరాడారు. ప్రభాకర్ పెద్ద కేసులు తక్కువ ఉన్నాయిలే, 100 పైన లేవులే. అంటే ఎంత పోరాడారు, ఎంత కష్టపడ్డారు. ఆ పోరాటం వల్లనే ఈరోజు పసుపు జెండా రెపరెపలాడుతుంది. అందుకే ఈరోజు మనందరం అధికారంలోకి వచ్చాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పోరాడుతాం, యుద్ధం చేస్తాం, అన్ని రకాల యుద్ధం చేస్తాం. పార్టీ లోపల చేస్తాం, ప్రతిపక్షంలో అప్పుడు అధికారులు ఉన్న వాళ్ళపైన యుద్ధం చేస్తాం. అధికారంలోకి వచ్చినది అందరు రిలాక్స్ అయిపోతాం. అధికారులు సెల్యూట్ కొడతారు కొంతమంది, ఎక్కడికి వెళ్ళినా కాలర్ ఎగరేసుకుని వెళ్తాం. కష్టకాలాలు మర్చిపోతాం. ఏదో పొరపాట్లు జరిగితే అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది మనమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. బయటికి కూడా రానిలా, చంద్రబాబు నాయుడు గారు రానిలా, నన్ని రానిలా, వేదికమైన పెద్దలు రానిలా. సుభాష్తో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో అందరిని ఇబ్బంది పెట్టారు. ఉపాధి హామీ బిల్లు ఇచ్చేదానికి మేము ప్రయత్నిస్తే దాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. గురుమూర్తి గారు పర్సనల్గా తీసుకుని ఆనాడు పోరాడి చేశాం. అందరం కష్టపడ్డాం. సో మనము పడిన కష్టాలు మర్చిపోకూడదని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మన జరిగిన ఎన్నికల్లో మన హామీలు ఇచ్చాం. ఈరోజు కరెక్ట్గా 2 సంవత్సరాలు మనకు పూర్తయింది. ఒక పెన్షన్ తీసుకోండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా. ఒకే ఒక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం 4,000 రూపాయలు పెన్షన్. మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అడిగితే ఆయన అంటున్నాడు, వాళ్ళ రాష్ట్రంలో పెన్షన్ 1,000 రూపాయలు అంట. 1,000 రూపాయలు, మనం 4,000 ఇస్తున్నాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 17,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. జూలైలో 2వ విడత, అంటే 2వసారి అది కూడా వేయబోతున్నాం. ఇంకా స్త్రీ శక్తి కింద మా మహిళలు అయితే బస్సు జోరుగా తిరిగేస్తున్నారు. ఇంకోటి దీపం పథకం కింద ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద వారం కూడా అవ్వలేదు అనుకుంటా డబ్బులు వేసాం. మా చేనేత సోదరులకు అయితే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు కరెంటు అందజేస్తున్నాం. అన్న క్యాంటీన్, మత్స్యకారుల సేవలో, ఆటో వాళ్ళ సేవలో, ఇంకా మెగా డిఎస్సి ద్వారా 16,000 పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా చేస్తున్నాం.
అన్ని రోడ్లు వేసామని నేను అన్నట్లే. 5 సంవత్సరాలు కనీసం గుంట కూడా పూడ్చలా. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది స్వామి, 2,000 కోట్ల రూపాయలు. సో సంక్షేమం అభివృద్ధి రెండు మన ప్రభుత్వానికి జోడెద్దుల బండి. రెండు తీసుకెళ్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకో పక్కన కార్యకర్తలకి ఇప్పుడు ఏకంగా ప్రమాద బీమాలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందజేస్తున్నాం. గతంలో ఏదైతే దొంగ కేసులు పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తే సుమారుగా 80% కేసులు మేము తీయేస్తాం జరిగింది. కొన్ని కేసులు ఎఫ్ఐఆర్కి వెళ్ళినాయి, ఛార్జ్షీట్ అయినాయి. అది న్యాయ పోరాటం చేసి మిగిలిన కేసులు కూడా తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.